టేస్ట్ చేసి పకోడీ రెడీ. చాలా రుచికరమైన పకోడీ, ఉల్లిపాయ పకోడీ. హాయ్ అమ్మా, నేను మీ భారతి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ పిల్లలకి స్నాక్స్ చేయడానికి స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి చేస్తున్నాను. ఇంత తీసుకుంటున్నాను శనగపిండి, అలాగే బియ్య పిండి కూడా అంతే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందామమ్మా. కొంచెం కొద్దిగా కారం వేసుకుందాం, ఎందుకంటే ఒక్క పచ్చిమిరపకాయ వేసాను, పిల్లలు తినరు పచ్చిమిరపకాయలు, అందుకని కొంచెం కారం వేస్తున్నాను. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇది కలిపేసాను కదా, కలిపిన తర్వాత చక్కగా కలుపుకొని, ఉప్పు కూడా కలవాలి కాబట్టి మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ కొంచెం అమ్మ, ఒక 2 స్పూన్లు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా గుల్లగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా కలిపేశాను. మీకు ఆయిల్ పేయడం అది చూపించాను కదా, ఇంక ఇలా కలుపుకోవాలంతే. మరీ గట్టిగా వద్దు, మరీ లూజ్గా వద్దు. ఇలా వేస్తే ఏంటంటే పకోడీ చాలా బాగా వస్తాయి. మనం ఇలా వేసేసుకోవడం అంతే. నేను ఎప్పుడు ఇలాగ పిల్లలకి చక్కగా గట్టి గట్టిగా తినడానికి ఇలా వేస్తానమ్మా, అంతే. కొంచెం శనగపప్పు వేసాను ఇందులో, ఊటినే ఉన్నాయి కదా, నానబెట్టాను అనమాట, అందుకని వేసాను. వేసుకోకపోయినా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెట్టుకొని చక్కగా వేపుకోవాలి అంతే. ఈవినింగ్ స్నాక్స్ లాగా బయట నుంచి ఏం కొనుక్కోకుండా పిల్లలకి ఇలా పెడితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారమ్మా. నాకు ఇదే అలవాటు, బయట నుంచి తెప్పించడం, బద్దకిచ్చడం అలాంటిది ఏమి ఉండదు. పిల్లల కోసం కొంచెం శ్రమ పడుతూ ఉంటాను, అయినా పర్వాలేదు, నాకు హ్యాపీ. మీరు కూడా అలాగే చేసుకోండి, ఓకేనా? ఇదిగమ్మ ఇలా వేగిపోయినాయి, చక్కగా ఇలా తీసేసుకుందాం. ఇలా వేసుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకా బాగా ఎక్కువైపోతే మాడిపోతాయి. ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుందాం ఇలాగే చిన్న చిన్నగా. ఇలాగ చిన్నగా ఇంట్లోనే చేసి పెట్టండి అమ్మా, బయటికి కొని పెట్టకండి. టేస్టీ పకోడీ, టేస్ట్ చేసి పకోడీ రెడీ. చాలా రుచికరమైన పకోడీ, ఉల్లిపాయ పకోడీ, ఓకేనా? రెడీ. ఇలాగే మీరు కూడా చేసుకోండి అమ్మా. చేసుకొని ఎలా ఉందో నాకు ఒకసారి లైక్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.